ఈరోజు నాకు రియల్గా జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటానండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు అమెరికా వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాను. అయితే ఆమె వెళ్లే ముందు ఒక్కసారిగా వాళ్ళ అత్తగారిని గట్టిగా హగ్ చేసుకొని, అత్తయ్య మిమ్మల్ని విడిచి వెళ్ళాలని లేదు, మీ అబ్బాయి ఏదో బలవంతం చేయబట్టి వెళ్తున్నాను, 3 నెలలు మిమ్మల్ని విడిచి ఎలా ఉండాలో ఏమో అనుకుంటూ హగ్ చేసుకుని ఏడ్చి వెళ్ళిపోతుందండి. నేనైతే షాక్. తర్వాత వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాను. లంచ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారితోటి ఇలా అన్నాను, అంకుల్, ఆంటీని వాళ్ళ అత్తగారు చాలా బాగా చూసుకొని ఉంటారు, అందుకే ఆంటీ కూడా తన కోడల్ని అంత బాగా చూసుకుంటున్నారు. తను అసలు ఆంటీని విడిచి వెళ్ళటానికి అంత బాధపడుతుందంటే ఎంత అపురూపంగా చూసుకొని ఉంటారు అని అన్నాను. అప్పుడు అంకుల్ ఏమన్నారో తెలుసా, అమ్మా, మా అమ్మగారిని నేను తక్కువ చేసి మాట్లాడకూడదు, కానీ మా అమ్మగారు మా భార్యని చాలా తిప్పలు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు, కానీ మా అమ్మగారికి నేను వ్యతిరేకంగా మాట్లాడకూడదు, కానీ అసలు ఎన్నో రోజులు ఏడ్చిన రోజులు, ఇబ్బంది పడిన రోజులు, బాధపడిన రోజులు చాలా ఉన్నాయి నా వైఫ్ అని చెప్పేసి అంకుల్ చెప్పారు. చివరిగా ఒక మాట అన్నారు, నా వైఫ్ ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉండేదమ్మా, నేను పడ్డ కష్టం నా కోడళ్ళు అస్సలు పడకూడదు, నా కోడల్ని నేను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి, తను ఏ విషయంలో కూడా బాధపడకూడదు, నా వల్ల అసలు ఎటువంటి బాధ కానీ సమస్యలు కానీ అస్సలు ఉండకూడదు అని చెప్పేసి నా భార్య ఎప్పుడూ అంటూ ఉండేది. అదే అమలుపరిచింది. అందుకే ఈరోజు మేమందరం కూడా హ్యాపీగా, సంతోషంగా, సిరి సంపదలతో తొలతూగుతున్నాము అని చెప్పేసి అంకుల్ అన్నారు. నిజంగా ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే, అత్తా కోడలు అలా ఉన్నప్పుడు ఆ ఇంట్లో మనశ్శాంతికి కొదువు ఉండదండి. దాంతోపాటు ఆటోమేటిక్గా మనీ వచ్చేస్తుంది, సంపదలు వచ్చేస్తాయి, అసలు అన్నీ కూడా ఒక్కదానికి ఒకటి చేరుకుంటూ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఉంటే దాంతోపాటు చికాకులు, బాధలు, కష్టాలు ఇవి కూడా ఆటోమేటిక్గా వస్తుంటాయి. కాబట్టి ఏ ఇంట్లో అయితే కోడలు అపురూపంగా ఉండగలుగుతుందో, అత్తగారు అపురూపంగా చూడగలుగుతారు, అలాంటి ప్రేమనే కోడలు కూడా అత్తగారికి పంచగలుగుతుందో ఆ ఇల్లు స్వర్గసీమ. నేను ఎప్పుడూ వింటూ ఉంటా, కానీ ఇలాంటి మాటలు అసలు డైరెక్ట్గా చూసేసరికల్లే నాకు భలే హ్యాపీగా అనిపించిందండి. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.